మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. దేవుడా, తినడానికి ఫుడ్ లేదు, నిద్ర లేదు, ఉండడానికి స్థలం లేదు. ఎందుకు దేవుడా నాకు ఇన్ని కష్టాలు? బ్రో, వాటర్ కావాలా? ఏంటి బ్రో అంత బాధగా ఉన్నావు? ఏమీ లేదు బ్రో. బాధ కాస్త చెప్పుకుంటే తగ్గుతుంది బ్రో. ఏమీ లేదు బ్రో, మా పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు. మీ పేరెంట్స్ ఏమైనా సెలబ్రిటీసా బ్రో? కాదు బ్రో. ఎందుకు అలా అడుగుతున్నావు బ్రో? ఏం లేదు బ్రో, ఈ మధ్య సినిమాల ప్రభావం సొసైటీ మీద చాలా ఉంది. ఈ మధ్య సెలబ్రిటీస్ని చూసి వారినే దైవంగా భావించే అభిమానులు వారిని అనుసరించడం ఎక్కువైంది. ఎక్కువగా సెలబ్రిటీస్ డైవర్స్ తీసుకుంటున్నారు కదా, అందుకే అలా అడిగా. సారీ బ్రో. విడిపోయే ముందు పేరెంట్స్ వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారా బ్రో? ఈ మధ్య డైవర్స్ అనేది సెలబ్రిటీస్కి ఫ్యాషన్ అయిపోయింది బ్రో. అరే, నా ఫ్యాన్స్ నన్ను చూసి ఇదే ఫాలో అవుతారని కనీసం ఆలోచన కూడా చేయరు కదా బ్రో. కుటుంబంలో సమస్యలు ఎవరికి ఉండవు బ్రో, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కనీసం పిల్లల కోసమైనా ఆలోచించి కలిసి ఉండొచ్చు కదా. మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమైపోతాయని భయం వేస్తుంది బ్రో. ఇక మీదనైనా సినిమాలు, సెలబ్రిటీల్లోని మంచి గుణాలను అనుసరించి మనం మన సంప్రదాయాల్ని గౌరవిస్తూ రాబోయే తరాలకు కుటుంబ విలువలు, బంధాలు తెలియజేసే ఒక మాదిరిగా మారాలని ఆశిస్తున్నాను బ్రో. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి బ్రో? ఆ దేవుడే కాపాడాలి. సరే, ఇలా నేరుగా వెళ్తే అనాథాశ్రమం వస్తుంది. అక్కడ 3 పూట్ల తిండి పెడతారు, మంచి చదువు చెప్తారు. బాగా చదువుకొని విలువలతో కూడిన సాంప్రదాయాలను 10 మందికి చెప్పి ఇక మీదైనా పాటించేలా చేయి బ్రో. బ్రో, నీ పేరేంటి బ్రో? బ్రో, ఎక్కడున్నావు బ్రో? దయచేసి ఎవరైనా డివోర్స్ తీసుకునే ముందు వారు కనిన పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. పరాయి దేశాల సంస్కృతి వద్దు, మన దేశ సాంప్రదాయం వద్దు. వీఆర్ అన్ ఇండియన్స్.